కాదు, ఇల్లు ఒక్కదాన్ని. ఒక్కదానివేనా? ఎవరు మీది? మాది ఇక్కడ సింగరేట్. ఎంత తీసుకుంటారు? 300. సరేలే, మేము దేవుడి మాటలు చెప్దామని వచ్చామమ్మా మీకు. మాకేం చెబుతారు? అదే లేదు. తెలుగు వచ్చా నీకు? తెలుగు చదువు లేదండి. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివించుకోండి. సరే. ఎంతమంది మీ పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులు. ఆయన గారు ఏం చేస్తారు? మైండ్ సరిగ్గా ఉన్నదా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇట్లా? 7 సంవత్సరాలు అయిపోయింది. సరే, బాగా అన్నీ జబ్బులు, కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి కదా, అవి వేస్తామండి. అది వేసినా కూడా ఎవరెవరు వస్తున్నారో తెలీదు, లారీలలో వాళ్ళు అన్నారు. అనవసరంగా మీకు పిల్లలు కూడా ఇబ్బంది. నీకు ఏదైనా అయిందనుకో, పాప మీ ఆయనకి అసలే మైండ్ బాగోదు, నీకు ఏదైనా అయిందనుకో ఇంకా వాళ్ళు ఇబ్బంది పడిపోతారు పిల్లలు. మానేసేసి ఇంకేమన్నా వేరే పని చేసుకోవచ్చు కదా. మాకు వయసు అయిపోతుందిగా, ఇంకా ఏదైనా హోటల్లోనో లేకపోతే ఏదైనా కంపెనీలోనో ఏదైనా చేసుకోండి. ఈ పనులు ఎన్ని రోజులు చేసినా చచ్చిపోవడం తప్ప ఏం లేదు. యేసు ప్రభు మంచి దేవుడు, మీరు నమ్ముకోండి, మిమ్మల్ని ఈ పనిలో నుంచి ఆయన బయటికి తీసుకొస్తాడు. ఏదైనా పనిలో ఆయనే సెట్ చేస్తాడు. ఏమ్మా, ఇప్పుడు ఈ జీవితం శాశ్వతం కాదు. నువ్వైనా మేమైనా ఎవరైనా చచ్చిపోయారు, కానీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామనేది మనం తెలుసుకోవాలి. బైబిల్ ఏమని చెప్తుందంటే, వ్యభిచారం చేసి దొంగతనాలు చేసి ఇంకోటి చేస్తే మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామని చెప్తుంది. దేవుడు మనిషిని చాలా ప్రేమించాడు, నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకనే మాకు కూడా ప్రేరేపణ కలిగి ఇక్కడ దాకా వచ్చాం. మిమ్మల్ని చూసి ఆపుకొని వెనక్కి పోయి మళ్ళీ వచ్చాం చెప్పాలనిపించి. నేను మానేసేయండి, దేవుడు మంచి హెల్ప్ చేస్తాడు. చచ్చిపోయిన తర్వాత నరకం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కాసేపు నువ్వు ఇప్పుడు ఆ చెట్టు కింద కూర్చున్నావు కదా, ఎండలో కూర్చొని తెలుస్తుంది నీకు ఆ వేడి, ఆడ ఇంకా కాలిపోతానే ఉంటాం. దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం మంచిగా యేసు ప్రభు దేవుడిని నమ్మితే చాలా మంచి జరుగుతుంది, నీకు కూడా మంచి ప్రశాంతత కలుగుతుంది, నీకు కూడా ఏ లోటు కొరత ఏముండదు. యేసు ప్రభు పాపులనే ప్రేమిస్తున్నాడు. అందుకని మానేసేయచ్చు కదా. ఇది మానేస్తారంటే ఇప్పుడే సమస్యలని వేరే వాళ్ళతోటి తప్పులు చేసి నీ శరీరాన్ని నమ్ముకొని సమస్యలు నేను తెచ్చుకుంటావు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు ఏదైనా. నువ్వు అంతేగాని ఉంటే ఎవడో వస్తే వస్తా లేదా లేదు. రోజుకి 10-20 మంది వస్తే జబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే వస్తాయి నీకు 2-3 వేలు, కానీ లేకపోతే జబ్బులు వస్తే ప్రాబ్లం కదా. అందుకని నువ్వు మానేస్తానంటే నీకోసం ప్రార్థన చేసి వెళ్తాం. పేరేంటి? నరసమ్మ. మానేలేవా? సమస్యలు ఇల్లు లేదు, ఏమీ లేదు. మా వారేం మనసులో ఉంటారు. సమస్యలు ఏమున్నాయి మీకు? బాకీ కూడా ఉందండి, ఆయనకి చూపించాం. ఎంత వచ్చిందండి? ఎంత బాకీ ఉంది? 3 లక్షలు. 3 లక్షలు దాకా ఉంది. కాదు, నువ్వు ఈ రోజు నుంచి వదిలేస్తాను అంటే నీకు 10 నువ్వు వదిలేస్తానంటే అదేనా మనం వదిలేస్తానంటే ప్రభుత్వం చెప్పకూడదు కదా. ఈ బతుకు మీద బతుకుతున్నాము, కొద్దిగా ముందు అలవాటు కూడా ఇట్లా ఇదయ్యి ఉన్నాము. ఎక్కడ చదువుతాం? వేసి ప్రభు నమ్ముకున్నాం. నమ్ముకోవాలంటే ఇంక మా బాబీ తీసుకుంటే తాగుతావా అంటున్నారు. తాగుతాం. పొద్దున్నే తాగేస్తారా? దిగిపోయినాక నొప్పులు నొప్పులకి ఒక పాట తాగుతున్నాయి. తాగాల్సింది నీకు మళ్ళీ చెప్పాలి కదా. అవునులే, పర్లేదు. కానీ సరే, ఈ రోజుతో నువ్వు మానేస్తాను అంటే నీకు 10-15 వేలు పెట్టి కావాలంటే నేను మిషన్ కొనిస్తాను సొంత డబ్బులతో. మిషన్ కుట్టుకుంటానంటే చెప్పు, ఇంటి దగ్గర ఏమన్నా జాకెట్లు గీట్లు కుట్టుకొని మంచిగా బతుకు. జ్యోతి మిషన్ కుట్టుకున్నాండి నేను. కరెంట్ ఆఫీస్ చేసుకొని వేడెక్కిపోయి. సరే, లేదా ఏదైనా సోడా బండి పెట్టుకో, 10,000-15,000 కూడా వస్తుంది కదా. పెట్టుకుంటారా? పెట్టిస్తాను. నువ్వు ఇది మానేస్తానంటే నీకు ఈరోజే కొనిస్తాను మిషన్ కానీ సోడా బండి కానీ. దేవుడు హెల్ప్ చేస్తాడు. నీకు చేయబాకు, అనవసరంగా నరకంలో కాలిపోతావు. శాశ్వతం కాదు. నువ్వు ఈరోజు చచ్చిపోయినా నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు గ్యారెంటీ లేదు. నీకెవరు నాకు తెలిసి ఇంత మంచి మాట కూడా ఎవరు చెప్పరులేండి. మరి అందుకని మానేయచ్చు కదా. రండి నా కారులో తీసుకుపోతాను, మీకు ఏదో ఒక మిషన్ కూల్ డ్రింక్ బండో ఏదో కొనిస్తాను, రండి. వదిలేసేయండి. మీరు ఓకే అంటే ప్రార్థన చేస్తాను. మరి శాశ్వతం కాదు కదా. మొత్తం అవునమ్మా, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే మంచిగా నీకు ఆ మిషన్ మీదనో లేదా సోడా బండి మీదనో డెవలప్ చేస్తాడు దేవుడే. సరేనా? అసలు చర్చికి వెళ్ళవా? నీకు దేవుడు ఎవరో తెలుసా? చర్చికి వెళ్తాను. దేవుడు అంటే తెలుసా నీకు ఎవరో? ఇట్లా చేస్తామని పోవట్లేదు. చర్చికి వెళ్తాను, పండుగలు చేసుకుంటే అన్ని చేసి. తప్పమ్మా, అలా చేయకూడదు. దేవుడు చాలా మంచి ప్రేమిస్తున్నాడు. ఆయన వచ్చిందే పాపుల కోసం, మనలాంటి వాళ్ళ కోసమే.
ఏదో మంచి నీతిమంతుల కోసం కాదు. అందరం పాపం చేసే ఉన్నాం, కానీ మన పాపం పోవాలంటే యేసు రక్తం కిందకి మనం రావాలి. ఆయన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పరలోకానికి మన వారసులుగా మార్చబడతాం. భగవంతుడు లంజరాకు రాసి ఆ గడియలు ఉన్న నాలుగు తప్పదు కదా. ఏం కాదులమ్మా, వదిలేసే ఈరోజు వదిలేసి. నేను మంచిగా మీ అబ్బాయిలా చెప్తున్నాను, వదిలేసే వదిలేసే ఉంది. అబ్బాయిలా చెబుతుంది బాగుపడాను రమ్మ, ఇక్కడ ఎందుకు ఎండకు కాలిపోయినా. అదే ఇక్కడ శాశ్వతం కాదు, ఎండకో గాలికో ఏదో ఒకటి తిని బతకొచ్చు. ఇక్కడ నువ్వు ఈ పని చేసినా, ఎవడు పని చేయకపోయినా, హోటల్లో పని చేసుకున్నా బతకొచ్చు. కానీ చచ్చిపోయిన తర్వాత నరకంలో కాలిపోతావు అమ్మా. అప్పటికప్పుడు నేను దేవుడా ప్రభువా నా తప్పు అయిపోయిందంటే ఒప్పుకోడు. ఇప్పుడు కానీ నా తప్పు అయిపోయినట్టు దేవుడు క్షమిస్తాడు. ఈ ప్రపంచంలో యేసు ప్రభు తప్ప నీ పాపంలో క్షమించే వాళ్ళు ఇంకెవరు లేరమ్మా. ఏ దేవుడు క్షమించలేడు. నిజమైన దేవుడు యేసు ప్రభు. నువ్వు నమ్మితే నరకంలో నుంచి తప్పించబడతావు. నీ ఇష్టం. మానేస్తానండి 2 సంవత్సరాల దాకా పని ఉంది. బైకులు తీసుకొని నీ పేరేమన్నా? నీ పేరేమన్నావు? నరసమ్మ. నరసమ్మ. ఆయన పేరేంటి? అదే కులం అనుకూలం చేస్తున్నాండి. సాయిబ్ లైన్ చేసుకున్నారు. సరే మరి నీకోసం ప్రార్థన చేస్తాం. లేచి కొంచెం కళ్ళు మూసుకో. నీ పేరు నరసమ్మ. నరసమ్మ అమ్మోళ్ళు ఇంటి కాశీమండి. నీ పేరేంటి? నీ ఇంటి పేరు? మా ఇంటి పేరు కామునూరు. నీ పేరు నరసమ్మ. అమ్మోళ్ళ ఇంటి పేరు కామునూరు. సరే వదిలేసేవమ్మా, ఇది ఎంత శాస్త్రం కాదు. ఈరోజు చచ్చిపోతే ఏం చేస్తావమ్మా తల్లి నువ్వు? ఏం చేస్తాం చచ్చిపోయేదానికండి. ఇప్పుడు భవిష్యత్తు రోడ్డు తెచ్చాము. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలమ్మ యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. నాయనా ఇదిగో నా రసమును బట్టి మీకు వందనాలు ప్రభా. అయినా ప్రభా ఏమో వ్యభిచారం చేస్తూ జీవిస్తుంది ప్రభా. దానిలో నుంచి రావడానికి మీరు మంచి సహాయం దయచేయండి ప్రభా. ఆవిడ మనసును మార్చండి ప్రభా. అయినా ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం కాదు కానీ ప్రభా, మీరు వచ్చిందే పాపులను అయినా పరిశుద్ధులుగా మార్చడం కొరకునైనా. ఇదిగో ప్రభా, ఈ పాపిని మీరు మార్చండి ప్రభా. ఆమె మైండ్ సెట్ని మీరు మార్చండి ప్రభా. వాళ్ళ ఆయనకు కూడా మంచి మైండ్ సెట్ని మీరు దయచేయండి ప్రభా. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని మీరు కాపాడండి అయినా. అన్నిటికంటే మరి ముఖ్యంగా ప్రభా, ఇదిగో ఈ కూపంలో నుంచి ప్రభా, ఈ వ్యభిచార కూపంలో నుంచి ప్రభా, ఈ నరసమ్మని ఇప్పుడే నాయన మీరు మనసు మార్చి బయటికి తీసుకుని రండి ప్రభా. అయినా మీ సాక్షిగా నిలబెట్టండి ప్రభా. ఈ బిడ్డ ప్రతి బాధని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని యేసు నామములో ఇప్పుడే తీర్చండి ప్రభా. అన్నిటికంటే మరి ముఖ్యంగా ప్రభా, మీ మహా రక్తంతో కడిగినైనా మీ పరిశుద్ధ రక్తంలో కడిగి ఈ బిడ్డను పరిశుద్ధంగా మార్చి ఈ కూపంలో నుంచి బయటికి లాగి మీ సాక్షిగా నిలబెట్టమని ఇప్పుడే ఈ బిడ్డకు మారు మనసు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా ప్రేమిస్తున్నాను. మానేసి అమ్మా, ఇది శాశ్వతం కాదు. మానేసి నువ్వు రామ్మా, నీకు మిషన్ నేను సోడా బండ కొనిస్తాను రా. నా దగ్గర కూడా డబ్బులు లేవు కానీ అప్పైనా సరే చేసి కొనిస్తాను. నీకు కావాలంటే నేను పెట్టుకుంటానండి. చేస్తే బాగోదు కదా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తారు, ఇటైతే ఎవరన్నా వస్తారని. అవునండి, అందుకని ఇక్కడికి వచ్చారు. 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇదే ప్లేస్? ఇదే ప్లేసా? ఇదే ప్లేస్ లో. ఎవరు వేరే వాళ్ళు రారా ఇక్కడికి? వస్తారు, పొద్దున్న వచ్చి పోయే వాళ్ళు. ఈ తాగి వాళ్ళు ఎవరన్నా అంతా నన్ను అది ఇది చేసేవాళ్ళు ఉంటారు కానీ మేమేం మాట్లాడము. వాళ్ళు తిడుతుంటారు లంజలు. సరేలమ్మా, ఇది శాశ్వతం కాదు. ఈ జీవితం వేస్ట్. దేవుడు దాన్ని ఇచ్చాడు, మనమే పాడు చేసుకుంటాం మన జీవితాలను. ఇప్పుడు చూడు, నీకు ఈ ప్రార్థన చేస్తుంటే నీ లోపల దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నీకు ఏడుపు వచ్చింది. అది నువ్వు గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇంకా నువ్వు ఈ పాపంలో ఉంటావు, ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళకి తెలుసా? వాళ్ళకి ఏమని చెప్తావు నువ్వు? రోజు వచ్చేటప్పుడు ఇక్కడికి చీరలు అమ్ముతానని చెప్తావు. సాయంత్రం మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్తావు? కొడుకు హైదరాబాద్ చిన్న కొడుకు అమ్మోళ్ళ దగ్గర చాలా తప్పమ్మా. మీ అబ్బాయిలకి కానీ ఈ పని చేస్తానని చెప్తే వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు ముందు, అవమానం భరించలేక. వెళ్ళిపోతానండి. చూడు, కళ్ళకి నీళ్ళు గారిపోతానే ఉన్నాయి. అసలు నీకు తెలుసు కదా ఇది తప్పు అని. నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసు కదమ్మా. దేవుడు ఒక మనిషితోటి జత కట్టాడమ్మా మనల్ని. ఆ భర్తనే సరిగ్గా చూసుకోవాలి, సరిగ్గా ఉండాలి భర్తతోటే. నువ్వు భర్తతోటే నీ సుఖాన్ని అనుభవించాలి, కానీ నువ్వు ఇట్లా డబ్బు కోసమని నీ శరీరాన్ని అమ్మేసుకుంటున్నావు. అదేనమ్మా, ఏదైనా ఇప్పుడు షాప్ పెట్టుకోవాలి. కొబ్బరి బొండాలో, సోడా బండో, లేదా చిన్న బడ్డీ కొట్టు. బండి వచ్చి ఓవర్కి వచ్చి కరక
పిల్లల వడ్డీకో దగ్గర నేను కైలాపురం అమ్మా. అన్ని పనులు చేసిందండి. పుస్తకాలు కొట్టా, నోట్లకి వెళ్ళి మల్లెపూలు కోసా, అన్ని పనులు చాలా చేసి నేను క్యాష్ తీసుకోలేదు. అదేనమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా కూడా నీకు ఆ పశ్చాత్తాపం ఉంది లోపల. మానేసి వచ్చేసి నువ్వు రావమ్మా, నేను మీ ఇంటికి తీసుకుపోయి వదిలిపెట్టి అక్కడ ఏదో నీకు కావాల్సిన నేను చెక్ చేస్తాను రా. తెలుసుకోమ్మా, నీకే మంచి. సరే ఆలోచించుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకో, అది మంచిగా చదివించుకో. నీకు నా ఫోన్ నెంబర్ కూడా దాని మీద ఉంది. నీకు కావాలంటే ఫోన్ చేయి, ఎప్పుడైనా ఏదైనా సాయం కావాలంటే చేస్తాను. సరేనా? దేవుడు మంచోడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా రేపు రాబాకు ఇక్కడికి. నువ్వు ఈ నైట్ ప్రార్థన చేసుకో, ఇంటికి వెళ్ళి. ఆదివారం రోజు నువ్వు ఖచ్చితంగా చర్చికి పో. శాస్త్రం కాదు, ఆల్రెడీ నువ్వు మరి బైబుల్ చదివానంటున్నావు, ప్రార్థనకి వెళ్తానంటున్నావు. చర్చికి వెళ్తాను. అదే నువ్వు ఇప్పుడు ఇంకా మానేసి, ఈ పనులు మానేసి చర్చికి వెళ్ళు. దేవుడికి దూరం అవ్వబాకు. ఫస్ట్ నువ్వు దేవుడికి నీకు సంబంధం బాగుంటే నువ్వు ఇవన్నీ చెయ్యవు. నీకు దేవుడికి సంబంధం లేదు. ఈ రోజు నుంచి కన్నీటితో ప్రార్థన చేసుకో, దేవుడిని అడుగు. అది కూడా చూస్తాను నేను. మా అమ్మ మా 30 తరంలో మేము నచ్చుకున్నాను. నేను మన క్రిస్మస్ రోజు దేవుడి దగ్గర 1000 రూపాయలు ఆ మొఖానికి కూడా ఎప్పటి పెట్టి, అందుకని 2 పడవలు మేము నడకూడదని ఇక్కడ గుడికి వెళ్తున్నావు, చర్చి మానేసి. గుడికే మా జేజి నాయన తరంలో కూడా ఉంది నడిచాను. పేరు గల్లా. ఏ ఊరు? మన తిన్నాళ్ళు కూడా సరేనమ్మా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి దగ్గర అవ్వు. చచ్చిపోతే నరకానికి వెళ్తావు. అందరూ తల్లిదండ్రి మా ఫ్యామిలీ మొత్తం దానికి నీకు యెజబెల్ ఆత్మ పట్టింది. ఆ యెజబెల్ ఆత్మ తెలుసా నీకు? బైబిల్లో కూడా ఒక పెద్ద వ్యభిచారి ఉంది. ఆ వ్యభిచారి పేరే యెజబెల్. ఆత్మ ఉంటే నీకు దేవుడు ఆత్మ ఇలా పని చేయదు. నువ్వు దాంట్లో నుంచి బయటకు వస్తే మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం చర్చి, నా కొడుకు కూడా, మా చిన్న కొడుకు కూడా సాయిబులో. ఇంకో దేవుడు సమరయ స్త్రీని కూడా ప్రేమించి దగ్గర తీసుకుంటాడు. అందరు రాళ్లతో కొట్టడానికి వస్తే వ్యభిచారిని, వీళ్ళు పాపం లేనివాడు ఎవడో ముందు రాయేయమని చెప్పాడు యేసుప్రభు. తెలుసా? అంటే ఆయన వ్యభిచారిని కూడా ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను తేడా ఏం లేదు. ఎంత పాపంలో ఉన్నా సరే ఆయన వచ్చిందే పాపల కోసం. అందుకని నువ్వు ఖచ్చితంగా ఈ వృత్తిని వదిలిపెట్టేసి ఇంటికి పోయి ఆలోచించుకో, ప్రార్థన చేసుకో. ప్రార్థన చేస్తే ఉపయోగం. మన వ్యభిచారం ఒక పక్క చేస్తావు, పక్క ప్రార్థన చేస్తే నేను ఇందాక నువ్వు అన్న 2 పడవల మీద కాలు పెట్టినట్టుగానే ఉంటుంది. అది విడిచిపెట్టమ్మా, వదిలిపెట్టేసే. నీకు ఇప్పుడు దేవుడు మాట్లాడారు నీతో, అందుకే నీకు కన్నీళ్ళు వచ్చినాయి. వదిలిపెట్టేసి రావచ్చు కదా. ఏమమ్మా రా, నువ్వు వస్తానంటే నీకు సోడా బండ ఏంటి కొనిస్తాను రా. లేదా కొబ్బరి బొండాల షాపు, లేదా చిన్న హోటల్ లాగా ఏమన్నా పెట్టు, స్టవ్ పెట్టుకుని బొండాలు బజ్జీలు వేసి. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు బొండాలు అయినా బజ్జీలు అయినా నీకు అప్పుడైనా తీరిపోతాయి. ఏదన్నా కొట్టు పెట్టు, ఏదన్నా చీరల అమ్ముకున్నా నా కొడుకు చేసి ఇట్లా ఉండే నా పెద్ద అబ్బాయి కూడా 19 వచ్చింది. తప్పుదా నన్ను పేచి చేసి పిల్లలు మ్యారేజ్ అయినా కానీ నాకు నా వార్త సమస్యలు తీసుకొని మానేస్తాను. ఊరుగా ఊరిలో ఎప్పుడో కాదు, నీకు సమయం వచ్చినప్పుడే నువ్వు ఉన్న పాటలు దాన్ని వదిలేసి వచ్చేసేయాలి. ఖచ్చితంగా నువ్వు ఆలోచించుకో. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు చాలా మంచి దేవుడు. చచ్చిపోతే నరకం ఉంటుంది, ఆ బాధ భరించలేరు. ఇప్పుడే మనం పశ్చాత్తాపడి దేవుడు కాళ్ళు పట్టుకొని బతి నడిపి వదిలేస్తాడని అంతా అడుగుతాడు. అది మీరు మానేసేయండి. ఇంటికి నాకు ఖచ్చితంగా చదివించుకోండి. దాని ఫోన్ నెంబర్ ఉంటే ఎప్పుడైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, ఏమైనా సాయం కావాలని చేస్తాను. కానీ దీంట్లో నుంచి బయటకు వచ్చాక ఏమైనా చేయమంటే చేస్తాను. దీంట్లో ఉండగా ఎవరైనా చేయలేదు. సరే, వందనాలు. ప్రార్థన చేసుకో.